హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చేలోకి వెళ్తున్నాను బొబ్బరి మొక్కలు పెట్టడానికి. మా ఊరు ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూడండి. ఇది మా ఊరు ఆనేసం గుడి. ఇది బ్యాక్ సైడ్ చెరువు. ఈ సైడ్ మొత్తం కింద సైడ్ మొత్తం పొలాలే ఉన్నాయి, పంట పొలాలు. ఆల్రెడీ కోతల టైం వచ్చింది అంటే వాటికి అందరూ బొబ్బరి మొక్కలు పెడేస్తారు, కానీ నేను లేట్ గా పెడుతున్నాను. డ్యూటీ వల్ల అవ్వలేదు. కొన్ని గుట్లు మాత్రం పెట్టాను. ఒక గుట్టు వదిలేసాను, ఆ గుట్టుకి లైట్ గా పెట్టేసి వస్తాను. మా ఊరు చెరువు కొట్టు రోడ్డు కలిపి ఉంటుంది. ఇది మొత్తం చెరువు అనమాట. ఇందులో మనకి కలవపూలు ఎక్కువ ఉంటాయి, కానీ ఇప్పుడు సీజన్ కాదనుకుంటా. లైట్ గా కూడా అసలు కనిపించట్లేదు కలవపూలు. మాకు ఒక సైడ్ మొత్తం చెరువు, ఒక సైడ్ మొత్తం పంట పొలాలు ఉంటాయి. అంటే ఎవరన్నా బయట నుంచి ఎవరన్నా వస్తే కొత్త వాళ్ళకి కొద్దిగా పెద్దగా ఉంటుంది ఊరు మొత్తం. అంటే పల్లెటూరు కదా, చూడడానికి మొత్తం గ్రీనరీతో ఉంటుంది. ఫుల్ గ్రీనరీ, చుట్టూ చెట్లు, పంట పొలాలు ఉంటాయి. అంటే మా ఊరి పేరు చెప్పడం మర్చిపోయినా, మా ఊరి పేరు వాకపాడు. ఇది అసలు మండలం దగ్గర ఉంది. ఇన్నాళ్ళ విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఇప్పుడు జిల్లాలు విడిపోయి కదా, అనకాపల్లి జిల్లా వచ్చింది. ఇది నా ఫస్ట్ వీడియో. అన్న తప్పుగా మాట్లాడితే క్షమించండి. చూసారా పండుగలు ఎలా ఉన్నాయో. ఇది ఏంటి, ఎవరో గేదెని కొనుక్కున్నట్టున్నారు, తీసుకెళ్తున్నారు మా ఊరి నుంచి. మా సైడ్ ఎక్కువ కొబ్బరి తోటలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇన్నాళ్ళ వరి పంట పండే వచ్చే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే పండించలేక కొబ్బరి తోటలు ఎక్కువ వేసేస్తున్నారు పంట పొలాల్లో. ఇది రాజుల వాక్పాడు అంటారు. ఇది ఆనేసం గుడి. ఇక్కడ రాజుల వాక్పాడులో యాక్చువల్లీ ఇన్నాళ్ళ చాలా మంది ఉండేవారు రాజులు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఇళ్ళు ఎన్నో ఉన్నాయి అంతే. ఇది ఎప్పుడు మర్చిపోయిన బైక్. ఇది 220. నాకు 220 అంటే చాలా ఇష్టం. నాకు ఇంతకు ముందు కూడా 220 ఉండేది. అది 2012 మోడల్. నేను 2015 నుంచి 2017 దాకా వాడాను. నాకు మంచిగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఆ బైక్ సెకండ్స్ తీసుకున్నాను. అప్పుడు మళ్ళీ అది వేరే వాళ్ళకి అమ్మేసాను. ఆ మ్యారేజ్ టైంలో మా అత్త వాళ్ళ చేత మళ్ళీ 220 కొనిపించుకున్నాను. ఇది నెక్స్ట్ వచ్చే ఊరు, మా ఊరు తర్వాత ఉత్తరాపల్లి అనమాట ఊరు. యాక్చువల్లీ మాదే, మా ఊరు తర్వాత ఇంకా ఊరు లేవు. ఇంకా మా ఊరు ఎండింగ్. నెక్స్ట్ మాకన్నా మేదరున్న ఊరు ఉత్తరాపల్లి అనమాట. ఇది కొద్దిగా పెద్ద ఊరు మా ఊరు మీద.
ప్రబల్ ఊరు. యాక్చువల్గా ఏమైందంటే నేను మొబైల్ స్టాండ్ అయితే తెచ్చాను. మొబైల్ స్టాండ్ పడిపోయింది అనమాట. ప్రభుల ఊరికి ఎంట్రన్స్ పడిపోయిందండి. అందుకే వీడియో పాస్ చేసి మళ్ళీ దిగేసి వెనక్కి వెళ్ళి తెచ్చుకున్నాను. యాక్చువల్లీ మా పొలం కాదు ఇది. నేను ఇది బాగానే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ప్రభుల వాళ్ళదే, అది ఫ్రీగానే కానీ బాగానే తీసుకున్నాం. అది యాక్చువల్లీ ఎలాగంటే మనం పండిస్తున్నాం, పెట్టుబడి మనం అనమాట. పొలం వాళ్ళది అయితే 2 వంతులు మనకి, 1 వంతు వాళ్ళకి అనమాట. పొలం వాళ్ళకి 1 వంతు ఇచ్చేయాలి. మనం ఆ పొలంలో ఏం పండించినా 1 ఓట వాళ్ళకి వెళ్ళిపోతే 2 ఓటలు మనకు వస్తాయి అనమాట. మాకైతే సొంత పొలం లేదు, కానీ తినాలంటే పండించుకోవాలి కదా. ఇక్కడి నుంచి కొద్దిగా రోడ్డు కొద్దిగా బాగోదు. ఆఫ్ రోడ్డు బైక్ అయితే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ రూట్ ఆఫ్ రోడ్డింగ్. ఇది మొత్తం ఎలాగెళ్తే ప్రభుల నుంచి సరస్వతి అనే ఊరు ఎంట్రన్స్ అవుతుంది అనమాట. ఈ రోడ్ అని వెళ్తే సరస్వతి ఊర్లోకి వెళ్తుంది. మనం సరస్వతి దాకా వెళ్ళము, అంటే మంచిగానే అనమాట పొలము. ఈ రూట్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి చిన్న కాలువ ఒకటి ఉంటుంది. కాలువలోకి వెళ్ళి అవతలకి వెళ్ళాల్సి వస్తుంది. నేనైతే కాలువ దాకా బండి పట్టుకెళ్ళిపోతాను. నా బైక్ ఈ 220 కూడా ఆఫ్ రోడింగ్ కూడా కొద్దిగా బాగానే అనిపిస్తుంది. సస్పెన్షన్ తోటి జాకెట్స్ అన్ని కరెక్ట్గా ఉంటుంది. దీనికి ఎప్పుడు మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ చేస్తుంది. ఇవన్నీ కొబ్బరి తోటలు, ఎంట్రన్స్ మొత్తం కొబ్బరి తోటలు ఉంటాయి. ఇదే చిన్న కాలువ ఇది. చిన్న కాలువ పోతుంది, నేను బైక్ పార్కింగ్ చేయాలి. బైక్ ఇక్కడ పార్కింగ్ పెడేస్తాను, ఎవరికి అడ్డు లేకుండా. చూసారు కదా, ఇదే నా బైక్ 220. కొద్దిగా మోడిఫికేషన్ చేశాను నాకు నచ్చినట్టుగా. బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా అంటే సీటింగ్కి బాగోట్లేదని కొద్దిగా ఎక్స్ట్రా ప్లేట్ కూడా వేయించాను. సరే, నెక్స్ట్ కాళ్ళకు దిగేసి సీలోకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళి. చూసారు కదా, ఇంతే కాలువ. ఇందులోకైతే ప్రస్తుతానికి దిగేసి వెళ్ళాలి. మరి కొద్దిగా చల్లగా ఉండే వాటర్, ఎందుకంటే మార్నింగ్ కదా. అయినా అలవాటు అండి మాకు.
మీ అందరికి పండితులేరు అనేసి ఇలా కొబ్బరి తోటలు వేసేస్తున్నారు. ఇంకా ఈ కొబ్బరి తోటలు అవతల నుంచి అన్నీ కూడా పొలాలి అనమాట. ఇది ఉత్తరాపల్లి అండ్ సరస్వతికి మధ్యలో అన్నమాట మొత్తం ఇది పంట పొలాలన్నీ. నేను ఒకరోజు ఇక్కడ దసరాలో యాక్చువల్లీ పుట్టుకొక్కలు వస్తూ ఉంటాయి ఈ సైడ్స్. మనకి యాక్చువల్లీ ఇక్కడ పుట్టుకొక్కలు తీసాను లాస్ట్ టైం దసరాలో. వర్షాలు పడితే దసరాలో వర్షాలు పడతాయి కాబట్టి కొద్దిగా పుట్టుకొక్కలు వస్తూ ఉంటాయి. అక్కడ మనకి అదృష్టం ఉంటే దొరుకుతాయి. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ఏదో ఫస్ట్ టైం కాబట్టి లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. తెలుసుకుంటా, ఇంకా నేర్చుకోవాలి కదా, ఫస్ట్ వీడియో కదా, నేర్చుకుంటా ఇంకా. చూసారు కదా చుట్టూ పంట పొలాలు. ఎవరన్నా సేలో ఉన్నారో లేదో కూడా తెలీదు. ఉంటే ఉంటారు, లేకపోతే లేదు. కానీ మనం వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ అందరూ మొక్కలు పెట్టేశారు. నేను కొద్దిగా లేట్ అయిపోయినా డ్యూటీ వల్ల. ఇంకా ఇప్పుడు సగం దూరమే వచ్చాను. ఇంకా ఆ తాడి చెట్లు కనిపిస్తున్నాయి కదా అవతల సైడ్కి, అక్కడ దాకా వెళ్ళాలి. ఆ తాడి చెట్ల దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ పొలాల సెంటర్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అందరూ ఇక బొబ్బరి మొక్కలు చాలా పెద్దగా ఎదిగేసి ఎంత హైట్ ఉన్నాయి బొబ్బరి మొక్కలు. వీళ్ళు ఎవరో ఇక్కడ కంది మొక్కలు పెట్టారు. ఆ గొట్లో సగం పెట్టారు కంది మొక్కలు. ఇవన్నీ కంది మొక్కలు, ఇవన్నీ బొబ్బరి మొక్కలు. ఈ పంట పొలాలన్నీ ఇవి కూడా మనం చేలోకి వస్తున్నాం అంటే గుడ్లకి అటువైపు ఇటువైపు చూసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే పాములు అటు ఉంటాయి కదా, ఇక్కడ విసిపుట్టమైన పాములు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. అందుకే మనం నడిచేటప్పుడు పొలాల్లో చూసుకోవాలన్నమాట. అన్నీ గొడ్డు సైడ్లు చూసుకుంటే సరిపోద్ది. సెంటర్లో అవి ఉండే కొన్ని పడుకుని పోతుంటాయి సెంటర్లో. మనం వాటిని ఏమనుకుంటూ ఉంటే అవి మనల్ని ఏమనవు. మనం ఏమన్నా హాన్ చేసి ఇలాగ ఉంటే వాటికి మనకి ఏమన్నా కాటు వేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. నేను నమ్మలేదు ఇది. ఇక్కడ కూడా అడుగు పందులు తిరిగేస్తున్నాయి. ఇది కనిపిస్తుంది కదా అడుగు, ఇది అడుగు పంది. ఇది ఇక్కడ దాకా వచ్చాయంటే సెంటర్కి వచ్చాయి పందులు. ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా నైట్ సైడ్ అయితే ఉంటాయి అనుకుంటా. మేము తీసుకున్నది ఇది 2 acres. ఇది బాగానే చేస్తాం అనమాట. ఇంకో టైంకి వచ్చింది ఆల్రెడీ. ఇంకో మేబీ ఇంకో 1 monthలో కటింగ్ అయిపోద్ది.
వాటర్ అందరూ వాటర్లు అన్నీ తీస్తారు. వాటర్ ఇప్పుడు రాదు మీద నుంచి కిందకి వెళ్ళిపోతే అప్పుడు వాటర్ మొత్తం కొద్దిగా మనకి లైట్గా ఎండితే ఇంకా సెట్టింగ్ అయిపోద్ది. ఇంకా లైట్గా ఉన్న నీరు చేలోనే నీరు కొద్దిగా ఇంకా కొద్దిగా ఆరిపోతే కటింగ్ అయిపోద్ది. ఇవి నేను పెట్టిన మొక్కలు, ఇవి బొబ్బరి మొక్కలు, ఇవి కూడా బాగానే యాక్చువల్లీ నేనే అక్కడ గొట్టు వదిలేసిన తాటి చెట్ల దగ్గర. అది ఆకుమడి అనమాట. ఆ తాటి చెట్ల దగ్గర ఉంది ఆకుమడి. దీనికి అది 2 acresలోనే అది ఒక 20 సెంట్లు ఎంత ఉంటుంది అనమాట. దాన్ని ఆకుమడి అంటారు. అక్కడ ఒక గుట్టు పెట్టాను, ఒక గుట్టు వదిలేసాను అనమాట లైట్గా. చూడండి ఇక్కడ కూడా వచ్చాడు అందులో సెంటర్లో. అది మొక్కనే పాడు చేయలేదు, అక్కడక్కడ ఇవి గెలుపుకుని అంత మట్టి గెలికి వదిలేసాయి. గడ్డి మందు వచ్చింది, అడుగులు చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారు ఇక్కడ ఎలా ముద్రించగా అవి ఏర్లు ఇవి అవి తింటూ ఉంది. పెద్ద అక్కడ నాశనం చేసేవారు. మా డాడీ మొక్కలు పెట్టినప్పుడు ఇవన్నీ కోసేమన్నారనమాట. ఈ కింద గొప్ప మొక్కలు ఉన్నాయి కదా ముళ్ళువి, ఇవన్నీ కొయ్యమంటే వచ్చి సగం కోసి బద్దకం వచ్చి వెళ్ళిపోయాను. చేయలేక చెమట పెట్టేసి రోజు పళ్ళు ఎండ ఒకటి ఎండలో చేయలేక ఒక గంట కొద్ది కోసి వేరే మొక్కలు పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. కొబ్బరి మొక్కలు కొద్దిగుండే అక్కడి నుంచి ఇలాగ నడిచితే ఆయాసం వస్తుంది. చిన్న చిన్నవి దాటలు ఇవి. అడుగుతుందని ఇవి కొట్టంటే తిరిగి ఎక్కువ ఇంకొన్ని అడుగులే ఉన్నాయి. బెల్లే వస్తున్నాయి అనుకుంటా. ఇక్కడ బాగా గురించి ఇక్కడ మొక్కలు ఏం చేయలేదులండి. కొబ్బరి మొక్కలు ఇప్పుడు ఏం చేయవు. అసలు కాయల టైం వచ్చినప్పుడు ఏమన్నా చేస్తే చెయ్యాలంటే. ఈ వాటర్ ఫ్లోయింగ్ కాలువ దాటాలంటే ఇబ్బంది పడుతున్నా. ఇవన్నీ మొక్కలు ఎక్కువ ఇవి చూసుకుని నడవాలి వీటిలోనే. ఎందుకంటే పాములు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నేను లాస్ట్ టైం మందు కొట్టేటప్పుడు అవతల చెట్టు మీద అనుకుంటా బుర్రేమో శివలోకి పెట్టింది, పాము నడుము మొత్తం గట్టు మీద పెట్టింది. నేను అక్కడ జస్ట్ నీరు పోయి కాల కొట్టి కట్టాను. గొట్టెక్కడ రాబోతుకి పాము అక్కడే ఉంది. అప్పుడు పిండి చేతిలో పిండితో కొడితే వెళ్ళిపోయింది అన్నమాట పక్క పొలంలోది. యాక్చువల్గా ఇది ఆకుమడి. ఇందులో ఇంకా గ్రీన్గా ఉంది కొద్దిగా. అంటే అది కురిసిన తర్వాత ఇక్కడ ఎలక కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎలక ఏం చేసి అంటే పొట్టంతా కొరికి తినేసి కొద్దిగా అంటే వాడు చేసి అనుకోండి, కానీ మళ్ళీ అది మొలకెత్తేసి మనకి మళ్ళీ ఈనేస్తుంది అన్నమాట. ఇప్పుడు మధ్యలో గ్రీన్గా ఉంది కదా, అది అన్నమాట. లాస్ట్ టైం పాముడికి తాటి చెట్టు వేరే చూశాను అనమాట.
ఈ కాలువలోకి వెళ్ళింది. ఈ గడ్డి ఉంది కదా, ఈ గడ్డిలో ఎక్కువ పాములు ఉంటాయి అన్నమాట. ఇంకా చూసుకొని పెట్టాలి. మనం ఇప్పుడు పెట్టాల్సింది ఇక్కడి నుంచి ఆ చివరి దాకా మొక్కలు పెడితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం కొబ్బరి మొక్కలు పెడదాం. యాక్చువల్లీ అందరూ బొరుగు తెచ్చుకుంటారు, చిన్న అవసరాలు. నేనైతే కత్తి తెచ్చుకున్నాను. చూసారు కదా, ఇవి బొబ్బర్లు. మనం చిన్నగా తీసుకుంటే చిన్న గొయ్యి తీసి అలాగే సైడ్ అలా పెట్టుకుని వెళ్ళిపోవాలి. చిన్న గ్యాప్ ఇచ్చి అది 5 డేస్లో మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. రోజు ఎండగానే ఉంది, చల్ల గాలి కూడా వేస్తుంది. చూసారు కదా, అలా పెడుతున్నాను మొక్కలు. ఇలా మొక్కలు పెడితే మనకి కోతలు అయిపోయిన తర్వాత ఒక మంత్ మొత్తం బొబ్బర్లు వచ్చి ఏరుకోవాలన్నమాట. ఇంకా డైలీ మార్నింగ్ వచ్చి ఏరుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మార్నింగ్ టైం మంచు పడుతుంది కదా, ఆ మంచు వల్ల ఈ తేమ ఉంటుంది గట్ల మీద. ఆ మంచుకి తేమ వల్ల మొక్కలు ఎక్కేస్తాయి అన్నమాట. ఇక్కడ వాటర్ లేదు కదా గుట్ట మీద, ఎలా వస్తాయని మీకు అది కూడా ఉండొచ్చు. మార్నింగ్ టైం మంచు పడుతుంది కదా, ఆ తేమ గుట్ట మీద దిగి మనకు మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ మొక్కలు పెడుతున్నాను కానీ ఇంకా ఎలకలు ఉన్నాయి ఎక్కువ ఈ చేలో. అవి మార్నింగ్ తినేవి చెప్పలే, కానీ మన వరకు పెట్టడం మంచిదే కదా. ఎందుకంటే అలాగే మార్నింగ్ టైం రావాల్సి వస్తుంది. ఇక్కడ కొబ్బరికాయలు ఏరడానికి ఒకటి చెట్లు కొన్ని ఉన్నా ఏరడానికి రావాల్సి వస్తుంది. ఎలాగో వస్తాం కాబట్టి ఇక్కడ కూడా వస్తే అవి ఒకసారి ఏరుకొని వెళ్ళిపోవచ్చు అనమాట.